నిన్నై పిలుస్తున్నాడు యేసు, నీవే కావాలంటున్నాడు యేసు. ఎలాగుంటివో అలాగునే, ఎలాగుంటివో అలాగునే, పరుగున రామమ్మో యేసును చేరుము, పరుగున రారమ్మో యేసును చేరుము. నిన్నే పిలుస్తున్నాడు యేసు, నీవే కావాలంటున్నాడు యేసు. నిన్నే పిలుస్తున్నాడు యేసు, నీవే కావాలంటున్నాడు యేసు. రేపు చూసుకుందామని ఆలస్యం చెయ్యకు, రేపు నీకు సొంతం కానే కాదు. రేపు చూసుకుందామని ఆలస్యం చెయ్యకు, రేపు నీకు సొంతం కానే కాదు. నేడే రక్షణ దినము, నేడే మంచి రోజు, నేడే రక్షణ దినము, నేడే మంచి రోజు. పరుగున రారమ్మో యేసుని చేరుము, పరుగున రారమ్మో యేసుని చేరేమో. నిన్నే పిలుస్తున్నాడు యేసు, నీవే కావాలంటున్నాడు యేసు. నిన్నే పిలుస్తున్నాడు యేసు, నీవే కావాలంటున్నాడు యేసు. ఓడిపోయి బ్రతుకు తిరువు లేకపోయిందా, భవిష్యమంతా చీకటిగా మారిపోయిందా. బ్రతుకు తిరువు లేకపోయిందా, భవిష్యమంతా చీకటిగా మారిపోయిందా. నేనే నీకు వెలుగు, నేనే నీకు మార్గం, నేనే నీకు వెలుగు, నేనే నీకు మార్గం అంటున్నాడు. యేసుని చేరుమో అంటున్నారు, యేసుని చేరుమో. నిన్నే పిలుస్తున్నాడు యేసు, నీవే కావాలంటున్నాడు యేసు. నిన్నే పిలుస్తున్నాడు యేసు, నీవే కావాలంటున్నాడు యేసు. ప్రియా దేవుని బిడ్డలారా, రేపు చూసుకుందాములే, ఎల్లుండి చూసుకుందాములే అని అనుకుంటే కానే కాదు. నేడే రక్షణ దినం, నేడే మంచి రోజు. ప్రభువుని తెలుసుకోండి, ప్రభువుని అంగీకరించండి. నీ కోసము నా కోసం పరమ నుండి భూకి లోకానికి దిగి వచ్చిన రక్షకుడు ఆయన ఒక్కడే రక్షించిన వాడు తప్ప ఈ లోకములో ఎవరి దగ్గర కూడా రక్షణ లేదు. ఆయన పాప విమోచకుడు, ఆయన పాపాన్ని విమోచించిన దేవుడు ఒకడే తప్ప, పరిశుద్ధుడు ఒకడే తప్ప ఈ లోకములో ఎవరూ లేరు. పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం మనం అందరము కూడా. కాబట్టి పాపములో ఉంటున్న మనము మోక్షానికి మనము చేరుకోవాలి అంటే ఖచ్చితంగా దేవునినైనా రక్షకుడైనా పాప విమోచకుడైనా యేసుక్రీస్తు దగ్గరికి వస్తే మన భారం అంతా కూడా తొలగిపోతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అప్పుడు అంటున్నాడు దేవుడు, నీ భారము యెహోవా మీద పెట్టము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలం చేస్తాడని. ఖచ్చితంగా నీ భారము, నీ ఆలోచనలు, నీ తలంపులన్నీ కూడా దేవుని మీద పెట్టండి. ఖచ్చితంగా దేవుడు సమర్థుడు, దేవుడు సహాయకుడు, దేవుడు నిత్య జీవానికి వారసుడిగా ఉన్నవాడు. ఆయన పరలోక రాజ్యానికి ఖచ్చితంగా నిన్ను తీసుకుని వెళతాడు. ఒక దొంగ అంటాడు, ఏమంటాడు తెలుసా? ఆ దొంగ అంటున్నాడు, అయ్యా నీ రాజ్యంలోకి వచ్చేటప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. అందుకు మనము కూడా ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే పక్కనున్న దొంగ అంటున్నాడు, ఇంకొక దొంగ అంటున్నాడు, ఆ యేసు నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవా అని చెబుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరు రక్షించేవాడో అందరికీ తెలుసు, ఎవరు విమోచకుడు అందరికీ తెలుసు, పాపము నుండి విడుదల కలిగించేవాడు అందరికీ తెలుసు. పక్కనున్న ఇంకొక దొంగ అంటున్నాడు, అయ్యా నీవు నేను మనమందరము కూడా పాపం చేశాం, మోసం చేశాం, వ్యభిచారం చేశాం, దొంగతనాలు చేశాం, భయంకరమైన విచ్చలవిడితనం తిరిగాము. ఈయన ఏ నేరము చెయ్యలేని వాడు, ఈయన ఏ పాపము చెయ్యలేని వాడు, ఈయన నిర్దోషి, ఈయన పాపము నుండి విడుదల కలిగించేవాడు, ఆయన పరిశుద్ధుడు. అందుకు గాను మనము చేసిన దానికి శిక్ష మనం అనుభవించాలి. ఆయన ఏ నేరము కూడా చెయ్యలేని వాడు కాబట్టి అందుకని అంటున్నాడు, యేసు నీ రాజ్యంలోకి వచ్చేటప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి.
అవును నా ప్రియా దేవుని బిడ్డలారా, నీవు నేను మనమందరము కూడా నేరాలు చేసిన వాళ్ళం. మాట ద్వారా, ఆలోచన ద్వారా, చూపు ద్వారా, ప్రతి విధమైన ప్రవర్తన ద్వారా దేవునికి వ్యతిరేకముగా తిరుగులాడుతున్న పాపములో బ్రతుకుతున్న మనలందరినీ కూడా, మనము ఇష్టానుసారంగా ఉంటున్న మనల్ని దేవుడు రక్షకుడైన పరమ నుండి భూకి లోకాన్ని దిగి వచ్చిన పాప విమోచకుడు, రక్షకుడు, రక్షించిన వాడు మనకి ఈ లోకానికి దిగి వచ్చాడు. కాబట్టి ఆయన పూర్ణ శాంతి గొలవానిగా ఆయన్ని ఎప్పుడైతే అంగీకరిస్తామో, ఆయన్ని ఎప్పుడైతే సేవిస్తామో, ఆయన నమ్ముకుని రక్షణ అనుభవంలోనికి, బాప్తిస్మ అనుభవంలోనికి మనం ఉంటామో, ఖచ్చితంగా పరమ నుండి భూకి లోకానికి దిగి వచ్చిన రక్షకుడు పాపములో నరకములోనికి వేయకోకుండా ఖచ్చితంగా మోక్షానికి తీసుకుని వెళ్లే వారసత్వం దేవుడు మనకి ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు నేను మనమందరము కూడా పాపము చేసిన వారిగా ఉన్నాము, కానీ ఆయన ఏ పాపము కూడా చేయలేదు. అందుకని ఆయన దగ్గరికి రండి. ఆయన విమోచకుడు, ఆయన రక్షించిన వాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరికైనా సమాధానము లేదేమో, ఎవరికైనా నెమ్మది లేదేమో, సమస్యలతో ఉండిపోయారేమో, ఎవరైనా ఇబ్బందులు కలిగి ఉన్నారేమో, ఎవరైనా చెప్పుకోలేని బాధలతో ఉన్నారేమో, ఇప్పుడే ప్రార్థిస్తూ ఉన్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల కలిగేటట్లుగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, మా కాలనీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే బంధకాలు ఉన్నారు, ఎవరైతే కన్నీటితోటి ఉన్నారు, ఎవరైతే సమస్యలతో నిండిపోయి ఉన్నారు, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వారిని మీరు ముట్టి స్వస్థత కలిగించి, విడుదల కలిగించి, ఓ దేవా మనశ్శాంతి తెచ్చి నెమ్మదినిచ్చును గాక. ఆమేన్. కృపతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ దయతో కప్పమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. పేరు పేరున వరుస వరుసన దీవించండి అయ్యా. పేరు పేరున ఇంటింటిని ప్రభువా బలపరిచి సహాయము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వినయముతో బ్రతిమలాడి వేడుకుంటూ ప్రార్థించుకుంటున్నాము మా గొప్ప తండ్రి. గొప్ప కార్యాలు మా బిడ్డలకి జరుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్